పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా వంశీకృష్ణను గెలిపిస్తే కార్మిక సమస్యలు పరిష్కరిస్తారన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కార్మికుల గొంతుకగా వంశీకృష్ణ ఢిల్లీలో పోరాడతారని చెప్పారు. సింగరేణి కోల్ మైన్స్ లేబర్ యూనియన్ ఐఎన్టీయూసీ మహాసభ, పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఎన్నికల సన్నాహక సమావేశం గోదావరిఖనిలో జరిగింది. కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబు, ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షుడు సంజీవరెడ్డి, సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్, జాతీయ కార్యదర్శి బాబర్ సలీం పాషా, ఇతర యూనియన్ నాయకులు, ఎమ్మెల్యేలు మఖాన్ సింగ్, వినోద్, వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ, ప్రభుత్వ సలహాదారుడు హర్కర వేణుగోపాల్ హాజరయ్యారు. వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించుకుంటామన్నారు ఐఎన్టీయూసీ లీడర్లు. కార్మిక ప్రాంతానికి ఎనలేని సేవలు చేసిన పెద్దలు వెంకటస్వామి గారి కుటుంబం నుంచి మరి వంశీ గారిని మీ ముందట నిలబడి మీ ఆశీర్వాదం కోరడానికి ముందు నిలబడ్డారు. కార్మిక పక్షపాతిగా పెద్దలు వెంకటస్వామి గారు నిరంతరం పోరాటం చేసేవారు. మీ గొంతు రాహుల్ గాంధీ గారు ఒక యువకుడుగా పోయి సింగరేణి కార్మికుల సమస్య ఈ విధంగా ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన ఈ సమస్య ఉంది, ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి వారి ట్యాక్స్ పరంగా వారి ఆదాయ పరంగా ఉన్న ఏరియర్స్ పై ట్యాక్స్ నిషేధం గురించి తప్పకుండా వీరు పోరాటం చేయగలిగిన సత్తా ఉన్న వ్యక్తిగా వంశీ గారు ఉన్నారు మీ ముందర. నేను మీ అందరినీ కోరేది ఒకటే, వంశీ గారు ఎందుకు గెలిపియాలంటే ఈరోజు కార్మికుల పక్షపాతిగా ఉన్న వారి కుటుంబం, కార్మికులకు సంబంధించిన అంశం విషయంలో రాజీ లేకుండా ముందుకు నడిపిన వారి కుటుంబం నుంచి మరి ముందుకు నడుస్తా ఉన్నారు. ఈ రోజు లైఫ్ ఇన్సూరెన్స్ ₹1,00,00,000 లైఫ్ ఇన్సూరెన్స్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ. ఈరోజు సింగరేణికి సంబంధించిన కార్మికుడికి సంబంధించిన సంక్షేమాన్ని మనమందరం కూడా దృష్టిలో పెట్టుకోవాలని మనవి చేస్తా ఉన్నాం. ఇట్లా జనాలకు సేవ చేసే కార్యక్రమంతోనే ప్రత్యేకంగా వచ్చినాము. మా నాయన ఇచ్చిన ఆశీర్వాదంతో అప్పటికి పోయి జైపూర్లో 12,000 కోట్లతో ఆ పవర్ ప్రాజెక్ట్ పెట్టింది నేనే. మా నాయన పుణ్యాన పోయి పెద్దలు మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి, జయరాం రమేష్ గారితో మాట్లాడి, మా తమ్ముడు వచ్చిన తర్వాత జయరాం రమేష్తో మాట్లాడి ఇనాగ్రేషన్ చేయడానికి రోసే అంకుల్ని తీసుకొచ్చి నేను దాన్ని ఇనాగ్రేట్ చేస్తే అప్పుడున్న టీఆర్ఎస్ సోదరులు పోయి వాళ్ళు బిల్లు పెట్టుకొని మేము తెచ్చినామని చెప్పుకుంటారు. అసలు పనిచేసింది కాంగ్రెస్ వాళ్ళు. అందుకోసం అంట సొమ్మొక్కొంది సోకొక్కొంది. ఇక సొమ్మొక్కొంది సోకొక్కొంది జనాలందరూ బుద్ధి చెప్పిర్రు. మళ్ళీ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లు కూడా మీ అందరితో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మా వంశీపేటని గెలిపియండి, మాకు ఒక అవకాశం ఇవ్వండి. మా నాయన పేరు కాంగ్రెస్ పేరుని కాపాడుకుంటూ సోనియమ్మ తల్లి ఇచ్చిన ఆశీర్వాదాన్ని మీ అందరితో చేతులు జోడించి నేను మనవి చేస్తున్నా. మన కార్మిక సోదరులకు అందరికీ నేను ఇంకో విశ్వాసం ఇప్పిస్తున్నా. మన గవర్నమెంట్ ఉంది, మన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మన ఉన్న సోదరులందరూ ఇప్పుడు పనిచేసుకునే కార్యక్రమాలు ఉంది. నేను ఇంతకుముందు కూడా చెప్పినాను, ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ గురించి కేంద్రంలో రాహుల్ గాంధీ గారు వస్తే డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీ ఒక ఆలోచనతోని కార్మికులకు ఎట్లా లాభం చేయాలి, కోల్ ఇండియాలో ఎట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇప్పించినారో ఇలా మన సింగరేణి సంస్థకు కూడా ఇప్పియాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డెఫినెట్లీ దీంట్లో చొరవ తీసుకుంటుందని చెప్పి కార్మికులందరికీ కూడా భరోసా ఇప్పిస్తున్నాము. కాకా వెంకటస్వామి గారు ఉన్నప్పుడు ఇక్కడ సుమారు 29,000 పట్టాలు ఇప్పించడం జరిగింది. ఇంకా కొంతమందికి ఇంకా పట్టాలు రావాలి. డెఫినెట్లీ రాజ్ ఠాకూర్ గారు మొన్న మాట్లాడినప్పుడు కూడా ఈ తొందరగా ఈ జియో 76 ఏదైతే ఉందో దీనిలో ఈ సింగరేణి సంబంధించిన ఈ పట్టాలు ఇచ్చే విషయంలో కూడా ఆల్రెడీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మాట్లాడడం జరిగింది. ఈ ఎలక్షన్స్ తర్వాత జియో 76 రిలాక్సేషన్ చేసి ఇక్కడ పట్టాలు కూడా ఇప్పించడం జరుగుతుంది. ఏదైతే ఐఎన్టీసీ సింగరేణి కార్మికులు బొగ్గు తీసి ఈ దేశానికి వెలుగు తీస్తా ఉన్నారో ఆ వెలుగును నిరంతరం కాపాడడానికి ఇవాళ ఈ ప్రభుత్వం మీ ముందున్నది. మరి ఆ ప్రభుత్వంలో కేంద్రానికి కూడా మీ అందరి వారధిగా ముందుకు పోయే కార్యక్రమానికి సింగరేణి బొగ్గు తీసే ప్రతి ఒక్క రక్తాన్ని చెమటక దారబోసే కార్మికుడు, మరి దేశానికి వెలుగు తీస్తున్న కార్మికుడు ఆ వెలుగుల పక్షాన గట్టిగా పార్లమెంట్ లో మాట్లాడి మన పక్షాన నిలబడి ఐఎన్టీసీని బలపరచడమే కాకుండా ఎంపీ క్యాండిడేట్ ని మీ ప్రాంతంలో ఉన్న సింగరేణి ప్రాంతంలో ఉన్న కార్మికులకి ప్రతి ఒక్కరు కూడా బంధువులుగా ఉంటారు కాబట్టి వారందరూ కూడా బాధ్యత తీసుకొని ఇంటింటికి ఊరు వెళ్ళి ఖచ్చితంగా గడ్డం వంశీకి చేయి గుర్తుకు ఓటేసి గెలిపించే బాధ్యత తీసుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నా.
కాకా గారిని గుర్తు చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఒక కార్మికుడి గురించి నాకు చిన్ననాటి నుంచి కాకా గారు ఎంతో చెప్పేవారు. అప్పులో ఉన్న సింగరేణికి ఒక శ్వాసలాగా కరెక్ట్ టైంకి ఒక మద్దతుగా ఇవ్వడం జరిగింది. దానితో కొన్ని లక్షల మంది ఉద్యోగాలు అప్పుడు సేవ్ చేసినారని చెప్పి మీ అందరికీ తెలుసు. సింగరేణి సంస్థని కాపాడుకోే పరిస్థితి ఉన్నది. సింగరేణి సంస్థకి దాదాపు 20,000 కోట్ల నుంచి 30,000 కోట్ల దాకా బకాయిలు రావడము ఇప్పుడు పెండింగ్లో ఉన్నది. ఈ బాకీలు రావాలంటే కష్టపడి పార్లమెంట్లో పోరాడే వ్యక్తి మీకు అవసరం అని చెప్పి మీరందరూ గుర్తించి మన కాంగ్రెస్ సర్వేలు అన్నిట్లో నాకు మీరు ఆశీర్వాదం ఇచ్చినందుకు నాకు ఈరోజు ఈ స్థానంలో నిల్చోబెట్టడం జరిగింది. వచ్చే ఎన్నికల్లో మీ అందరు ఆశీర్వాదం ఇస్తే ఖచ్చితంగా నాకు పార్లమెంటు పోయే అవకాశం దక్కుతుంది. ఆ అవకాశాన్ని ఒక బాధ్యత లెక్క చూసి ఖచ్చితంగా కార్మికులకు అండదండగా ఉండి కార్మికుల కోసం పోరాడతానని చెప్పి మీ అందరి ముందు ఒకసారి మాటిస్తున్నాను. కీర్తిశేషులైనటువంటి జి వెంకటస్వామి గారి మనుమడు, మన ప్రస్తుత శాసనసభ్యుడు అయినటువంటి వివేక్ గారి కుమారుడు వంశీ, ఒక యువకుడు, మంచి బ్రహ్మాండంగా చదువుకున్నటువంటి వాడు, మన అందరి సమస్యలు తెలిసినటువంటి కుటుంబం శ్రీ జి వెంకటస్వామి గారి కుటుంబం. పెద్ద ఎత్తున వంశీని ఆశీర్వదించడానికి మనం 13వ తేదీ మనం ఓట్లు కాకుండా మనం ఒక్కొక్కరు 50 ఓట్లు 100 ఓట్లు మనం ప్రణాళికాబద్ధంగా ప్లాన్ చేసి మనందరం కూడా మన బంధువర్గాల్ని మన స్నేహితులందరినీ కూడా ఖచ్చితంగా బూతులలోకి వచ్చేటట్టు చేసి స్థానికంగా ఉండేటువంటి మన నాయకుడు మన వంశీని అతిపెద్ద మెజారిటీతో మనం గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ కేటీఎన్ కాన్సెప్ట్ మారాలి. కేటీఎన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇవాళ ఏమి ఇప్పిస్తున్నామయ్యా, కేటీఎన్ ఏమి ఇప్పిస్తున్నాం సార్, ఎంత ఇప్పిస్తున్నాం సార్, ఈ డిమాండ్లు ఇప్పిస్తావా అనే వ్యాపారం చేస్తాడు. వ్యాపారం కాదు కేటీఎన్. మీ జీవితాలు భవిష్యత్తులో చక్కబెట్టాలంటే ఈ కేటీఎన్ బలపడాలి. కేటీఎన్ బలపడితేనే మీ ఉద్యోగాలు బాగుపడతాయి, మీ రిటైర్మెంట్ ఏజ్ పెరుగుతుంది, మీ పెన్షన్ స్కీమ్ వస్తుంది, అంతేకాకుండా మీ పిల్లలకు ఉద్యోగాలు కూడా వస్తాయి. ఇది యూనియన్ యొక్క పద్ధతి. యూనియన్ ఈ విధంగా చేయాలి. మన 10 సంవత్సరాల నుంచి బీజేపీ గవర్నమెంట్, మోదీ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్చర్యలు, కార్మిక వివక్ష, కార్మికుల నుంచి ప్రతి ఒక్క దాన్ని దోచుకొని పెద్ద పెద్ద సంస్థలకు అంటగట్టాలనేటువంటిది ఒక కుటిల రాజకీయ నియతి జరుగుతూ ఉన్నది అనేది మీకు అందరికీ తెలుసు. ఇదే కొత్త విషయం కాదు. ప్రత్యేకంగా నేను గోదావరి ఖని కార్మికులకు, మన సింగరేణి కాలనీస్ కార్మికులకు, ఇక్కడ ఉన్నటువంటి ఎన్టీపీసీ ప్రభుత్వ రంగ సంస్థ కార్మికులకు చేతులు జోడించి మనవి చేసేది ఏంటిదంటే ఒక్క ఓటు అంటే ఒక్క ఓటు కూడా బీజేపీకి వేసే ప్రసక్తి లేదు. అయ్యా 10 ఏళ్ళు చెప్పినాడు ముఖ్యమంత్రి కేసీఆర్, 35 ఏళ్ళని డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్కి 40 ఏళ్ళు చేస్తామని మాటిచ్చిండు. చేతగాక అసమర్థుడై పెంచలేకపోతే మా ముఖ్యమంత్రి గారు, మా నాయకుడు సంజయ్ రెడ్డి గారి సలహా మేరకు 40 సంవత్సరాలు చేసి ప్రకటించిన అంబేద్కర్ సాక్షిగా ప్రకటించి ఇవాళ దాదాపు 1000 మంది డిపెండెంట్లకి ఈ సింగరేణిలో ఉద్యోగాలు దొరుకుతున్నాయంటే ఐఎన్టీసీ కాంగ్రెస్ పార్టీ దయాన్ని మీరు గమనించాలా.